హైదరాబాద్ సిటీకి గుండెకాయ లాంటిది సీసీఎస్. అయితే దీన్ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ కూడా పూర్తిగా నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా చూసినట్లయితే జాయింట్ సిపి అవినాష్ మహాంతి. అయితే అవినాష్ మహాంతి పూర్తిగా నిక్కచ్చిగా ఉంటాడు. ఎక్కడ కూడా ఎలాంటి తొందరపాటు ఉండదు. ప్రధానంగా చూసినట్లయితే తాను అనుకున్న పని చేసి పెడుతుంటాడు. అయితే ప్రస్తుతానికి అవినాష్ మహాంతి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. మీరు ఇక్కడికి సీసీఎస్కి వచ్చిన తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజెస్ చేశారని కూడా చెప్తుంటారు. అసలు ఏం చేశారు, ఏం జరిగింది? CCS is the prime investigating unit of Hyderabad city. సో ఇక్కడ వచ్చిన కేసెస్ ఆర్ జనరలీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి, లేకపోతే హై మానిటరీ వాల్యూ ఉంటాయి, ఆర్ చాలా స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ రిక్వైర్ చేసిన కేసెస్ ఉంటాయి, లైక్ సైబర్ క్రైమ్స్ ఆర్ సిట్లో వచ్చిన కొన్ని సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి. సో ఆల్ దీస్ కేసెస్ విల్ రిక్వైర్ అ అప్రోచ్ విచ్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్. సో దానికోసం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఒక చాలా వెరీ గుడ్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ లా ఉండాలి, వాళ్ళు అప్లై చేసిన లా అండ్ ప్రొసీజర్ ఉండాలి, వాళ్ళకి ఫీల్డ్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అన్ని స్కిల్స్ ఉండాలి. అది కాకుండా మోస్ట్ ఆఫ్ అవర్ కేసెస్లో చాలా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అబిలిటీస్ కూడా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మళ్ళీ చాలా కేసెస్లో హైకోర్టులో, లోవర్ కోర్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెటిషన్స్ ఫైల్ అవుతూ ఉంటాయి. సో దానికి ఎలా కౌంటర్ చేయాలి, దానికి ఎలాగ అప్రోచ్ చేయాలి, ఇవన్నీ కొన్ని స్పెషలైజ్ స్కిల్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి కావాల్సిన ఉంటుంది. సో న్యాచురల్లీ CCS బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ద ఇన్వెస్టిగేటింగ్ అబిలిటీ. ఇప్పుడు దానికి కావాల్సిన కేపబిలిటీస్ డెవలప్ చేయాలి, ఐఓస్కి ఒక ఓరియంట్ చేయడానికి వీ ఆల్ హ్యాడ్ టు మేక్ అ ఎఫర్ట్, ఆ అబిలిటీస్ డెవలప్ చేసుకోవడం, ఆ ప్రొఫెషనల్ తీసుకురావడం. సో టువర్డ్స్ దట్ ఎండ్ నేను కాదు, నా ముందు కూడా ఉన్న ఆఫీసర్స్ కూడా దే హ్యావ్ వర్క్డ్, అండ్ ఐ హ్యావ్ కంటిన్యూడ్ దట్ వర్క్ అండ్ ట్రై టు బ్రింగ్ అబౌట్ వాట్ ఎవర్ బెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్. ఈచ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ ఈస్ వెరీ కేపబుల్, వెరీ ఫైన్, వెరీ డెడికేటెడ్. వాళ్ళకి కావాల్సింది ఫినిషింగ్ అండ్ దట్ జస్ట్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, మోటివేషన్ అండ్ ఓరియంటేషన్, అది తెచ్చుకుంటే దే కెన్ వర్క్ వండర్స్ యాక్చువల్లీ. అంటే దీంట్లో చూస్తే అవినాష్ మహాంతి దగ్గర పని చేయాలంటేనే కష్టం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతుంటారు. కొంతమంది మాత్రం అవినాష్ మహాంతి దగ్గర పని చేస్తే చాలా ప్రౌడ్ అని చెప్పి చాలామంది ఉంటారు. అసలు ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి? అసలు నిజంగా అవినాష్ మహాంతి ఏంటి? We are all officers, we all work under a system, a laid out procedure established by law and all the government orders. So there is nothing that anybody can do చాలా చేంజింగ్ ఆ ఉన్న పద్ధతికి టోటలీ ఒక మార్చేసి ఏదైనా కొత్త చేయడానికి దేర్ వోంట్ బి అంత, బికాస్ లా ఇట్ సెల్ఫ్ పుట్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద way work is to be done. So what we have to do is మనకు ఉన్న కేపబిలిటీస్ సరిగా అర్థం చేసుకోవాలి. సో అండ్ వీ మస్ట్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ వాట్ వీ డూ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ లాకి దాటి ఏం చేయకూడదు. సో ఈ మీరు చెప్పిన ఈ వేరియేషన్ దట్ కష్టం ఉంటుంది ఆర్ ఈజీ ఉంటుంది, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ, ఇట్ హ్యాస్ టు డూ విత్ ద సిస్టమ్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఐ ఓన్లీ ట్రై టు మేక్ షూర్ దట్ వీ ఆల్ వర్క్ విద్ ఇన్ ద ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. సో దానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఆర్ వెదర్ కరెక్షన్స్, అది ఐ ట్రై టు డూ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. నా కోసం ఉండొచ్చు, నా దగ్గర పనిచేసిన ఆఫీసర్స్ కూడా ఉండొచ్చు, నా కోసం కూడా ఐ ట్రై టు మేక్ దోస్ అడ్జస్ట్మెంట్స్ అండ్ కరెక్షన్స్, వాళ్ళ కోసం ఆల్సో వి ట్రై టు పుట్ దట్ థింగ్. వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది కూడా భయపడిపోయారు. నిజంగా అవినాష్ మహాంతి సార్ వస్తున్నాడు అని చాలా మంది భయపడి చాలా మంది ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిజంగా మీరు వచ్చిన తర్వాత చూస్తే సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయి ఇప్పుడు మేము ఇక్కడే పని చేయాలన్న ఒక దానికి వచ్చేసారు ఆఫీసర్స్. No, I am very happy if people are happy to work with me, and it is దానికంటే సంతోషం ఏమి ఉండదు. దట్ మీతో పనిచేసిన కొలీగ్స్ దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ ఎన్కరేజ్డ్ మీతో పనిచేయడానికి. సో దెర్ ఈజ్, ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ దెమ్ have equal dedication and interest in their work. It is only a matter of making them realize their potential.
అది తప్ప దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్. అండ్ వన్స్ అ పర్సన్ స్టార్ట్స్ రియలైజింగ్ దట్ ఆ ప్రొఫెషనల్ వర్క్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, హీ ఆర్ షీ విల్ కాంట్రిబ్యూట్ హిస్ బెస్ట్ టు ద సిస్టమ్. అవినాష్ మహాంత్ అంటే ఒక రూల్ని ఫాలో అవుతారండి. నేనే కాదు, అందరు రూలే ఫాలో అవ్వాలి. మాకు ఎవరికి ఏం దెర్ ఈజ్ నో ఆ స్కోప్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ అని లేదు. ఉన్న సిస్టమ్స్ వాట్ ఎవర్ ఎస్టాబ్లిష్ అయింది, మనం అందరూ అది ఫాలో అవ్వాలి. సో నేను ఒక్కడనే ఫాలో అవ్వాలని ఆర్ నేనే ఫాలో అవుతానని కాదు, అందరు ఫాలో అవుతారు. అండ్ ఇట్స్ ఓన్లీ దట్ వీ నీడ్ టు కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్ దట్ ఎప్పుడు మనం చేసేటప్పుడు వీఆర్ వర్కింగ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద లా, ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. అదొకటి గుర్తుపెట్టుకుంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో. మీ ఫాదర్ నుంచి వచ్చింది అనుకోవచ్చా? అంటే ఇంత నిక్కచ్చిగా ఉండాలి, ఇలాగే పని చేయాలి, ఇలాగే ఉండాలన్న దాని మీద. అంటే మీ ఫాదర్ కూడా సేమ్ మీ మాదిరిగా ఉండేది. మేము అందరూ మా పేరెంట్స్ దగ్గర నుంచి డెఫినెట్లీ ఆల్ ఆఫ్ అస్, నేను మీరు అందరూ వీ టేక్ సో మచ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మన ఉన్న పేరెంట్స్ దగ్గర నుంచి చాలా ఇంబైబ్ చేసుకుంటాం. సో నేనేం ఐఎమ్ నో డిఫరెంట్. ఐ ఆబ్వియస్లీ ఇంబైబ్డ్ ఆల్మోస్ట్. అంటే యాజ్ అ చైల్డ్ గ్రోస్, ఎవ్రీబడి లర్న్స్ the behavior, the values, morals, attitudes, ethics అంతా పేరెంట్స్ దగ్గర నుంచే చాలా వరకు వస్తుంది. సో నేను కూడా అదే చూసేది నేర్చుకొని ఉంటానని నేను ఆశిస్తున్నాను. సో న్యాచురల్లీ అది ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది ఇన్ ఆల్ ఆఫ్ అస్, నాట్ ఓన్లీ మీ.